ఎట్లుందమ్మా ఆ దీక్షలో రెస్పాన్స్ ఎట్లుంది? ఇప్పటి వరకు కొంతమంది వస్తున్నారు. ఇప్పుడే కదా స్టార్ట్. మెల్లగా మీకే తెలుసు, ఒక మీరు ఎట్లా బీటెక్ ప్రయాణం చేస్తుంటారు నాతో. ఒక బీటెక్ సిస్టర్ను కూడా మీరు సాధకురాలుగా తయారు చేస్తున్నారు. నాతోనే ఉంటుంది అదే ఒకసారి నా బిడ్డ. మన కెమెరామెన్ సాయంతో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. నా బిడ్డ ఎట్లా బాగుందా అంటే మీరు రెగ్యులర్గా అమ్మవారితో తిరుగుతున్నారు? మేమైతే అమ్మవారితో తిట్లు పడ్డాము, నవ్వినాము. అమ్మతోటి లాస్ట్కు దీవెనలు తీసుకొని పోయినాం. ఎట్లుంది మీరు రెగ్యులర్గా తిరుగుతున్నారు కదా, ఏంది అసలు? యాక్చువల్గా అయితే అమ్మని కదిలిస్తేనే కోపం వస్తుంది. అంటే తినేటప్పుడు కానీ లేదా పడుకున్నప్పుడు డోర్స్ కొట్టి అలా చేయడం అది న్యాయం కాదు. అంటే వాళ్ళకైనా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుందో, ఆమె తిరిగి పోరాటం చేసి వచ్చి 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఆమెకి ఉంటుంది కదా. 24 hours డ్రైవింగ్ చేయాలంటే అవ్వదు. సో అలా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు దయచేసి నేను భక్తులకు చెప్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. 1 గంట వెయిట్ చేయండి, లేదా అమ్మని అడిగి పర్మిషన్ తీసుకుని మీరు వెళ్ళండి. అంతేగాని దయచేసి అమ్మని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. సో ఇప్పుడైతే నేను అమ్మతో నడుస్తున్నాను. జీవితాంతం అమ్మకి వెనకమాలే అమ్మ బాటలోనే నడుస్తాను. నేను బీటెక్ 2nd year చదువుతున్నాను. సో నాకెందుకో అమ్మ దగ్గర ఉండిపోవాలనిపించింది. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఒప్పుకున్నాకే, మా ఫ్యామిలీ ఇష్టపడితేనే నేను అమ్మ వెనకమాల తోడుగా అలాగా నుంచున్నాను.